హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఎయిర్పోర్ట్స్ నుంచి మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. 1,00,000 జీతంతో వచ్చే ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్లో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఎయిర్పోర్ట్స్లో 1,00,000 జీతం వచ్చే ఉద్యోగాలు. ఏఏఐ జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ నోటిఫికేషన్ 2025. సో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో 1,00,000 జీతంతో వచ్చే ఉద్యోగాలు మనకి అందుబాటులోకి వచ్చాయి. దీని యొక్క క్వాలిఫికేషను పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మీకు వెంటనే చేరుతాయి అన్నమాట. సో రిక్రూట్మెంట్ చేసే సంస్థ వచ్చి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీ చేస్తున్న పోస్టులు, ఇందులో భర్తీ చేస్తున్న వేకెన్సీ పోస్టులు వచ్చి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ నుంచి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ నుంచి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ నుంచి అనే 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చి 83 పోస్టులు ఉన్నాయి. మొత్తం 83 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింద విధంగా ఉన్నాయి. సో 83 పోస్టులు ఎలా అంటే, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ వచ్చి 13 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ వచ్చి 66 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి 4 పోస్టులు, మొత్తం 83 పోస్టులు. దీని యొక్క విద్యార్హత వచ్చి ఈ ఉద్యోగాల క్రింద విధంగా విద్యార్హతలు ఉండాలి. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్కి ఫైర్ సర్వీసెస్లో లేదా మెకానికల్లో లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో లేదా బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మెకానికల్, ఫైర్ సర్వీసెస్, బీఈ బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్, దీనికి డిగ్రీ అర్హతతో పాటు ఎంబీఏ హెచ్ఆర్ఎం లేదా హెచ్ఆర్డి లేదా పిఎంఎండ్ఐఆర్ లేదా లేబర్ వెల్ఫేర్లో పూర్తి చేసిన వారు అర్హులు. సో డిగ్రీతో పాటు ఎంబీఆర్ హెచ్ఆర్ఎం చేసిన వాళ్ళు దీనికి అర్హులు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్, ఈ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసి హిందీలో లేదా ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అర్హులు. సో ఫ్రెండ్స్, డిగ్రీ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీలో లేదా ఇంగ్లీష్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు అనమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క జీతం వచ్చి స్టార్టింగ్ సాలరీ 40,000 అండ్ ఎండింగ్ అంటే దీని యొక్క హయ్యెస్ట్ సాలరీ వచ్చి 1,40,000. 40,000 నుంచి 1,40,000 వరకు పే స్కేల్ ఉంటుంది. దీని యొక్క వయసు ఏజ్ వచ్చి 27 సంవత్సరాల లోపు, అంటే 27 సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క వయసు అంటే ఏజ్ రిలాక్సేషన్, వయో సడలింపు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఈ విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 ఏళ్ళు సడలింపు వర్తిస్తుంది. సో ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి, మహిళలకు మరియు అప్లికేషన్ ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు. ఓకే, అర్థమైందా. దీని యొక్క ఎంపిక విధానం వచ్చి అప్లై చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి మోడ్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. 3 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. దీని యొక్క అప్లై విధానం వచ్చి జస్ట్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ వచ్చి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అర్థమైనా. ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 18 మార్చ్. ఫిబ్రవరి 17 నుంచి 18 మార్చ్ వరకు ఈ అప్లికేషన్ తేదీలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయానికి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో 1,00,000 రూపాయల సాలరీతో వచ్చే ఉద్యోగాలు సీక్రెట్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఫిబ్రవరి 17 నుంచి మార్చ్ 18 వరకు దీని యొక్క అప్లికేషన్ డేట్లు. సో ఫ్రెండ్స్, అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.